మీలో నేను మొన్న పోయినసారి అరకుకు పోయినప్పుడు ఒక కుర్రోడికి మార్షల్ ఆర్ట్స్ వచ్చు, మలేషియాలోకి వెళ్దామంటే అన్న నాకు సపోర్ట్ చేయట్లేదని. అలా ఎంతమంది మీరు ప్రతిభ మీలో ఎంతమంది ఉందో మీకేం తెలుసు? మిమ్మల్ని మౌంటైనీరింగ్ పంపించామనుకోండి, మీరు ఒక్కొక్కటి తెన్సింగ్ నాకేలా ఉన్నారేమో. మీ ప్రతిభ పాఠవాల్ని బయటికి, మీ సమర్థత బయటికి తీయాలి. మీరు గొప్ప రన్నర్స్ ఉన్నారేమో, మ్యారథాన్ రన్నర్స్, గోల్డ్ మెడలిస్ట్ సాధించగలరేమో, మీరు గజీతగాళ్ళు ఉన్నారేమో, సైంటిస్టులు ఉన్నారేమో, లేదంటే గొప్ప ఐఏఎస్ల ఐపీఎస్ల స్థాయి ఉందేమో, గొప్ప పోలీస్ అధికారుల స్థాయి ఉందేమో. ఇవన్నీ మనకు తెలియదు కదా. అందుకని ఈ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి ఎక్కువ పెట్టింది. హక్కులతో పాటు, జీవోలతో పాటు, కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా ఎలాంటి హక్కులు లభించేలాగా ముందుకు తీసుకెళ్ళడంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చాలా బాధ్యతగా తీసుకున్నాం. అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే, ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ, ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజంను కూడా డెవలప్ చేయాలి, విదేశీయులు రావాలి, ఇవన్నీ ఆలోచించి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ సహాయ సహకారాలు కావాలి, మీరు అండదండలు కావాలి, మీకు అభివృద్ధి కావాలి. మనస్ఫూర్తిగా మీకోసం నిరంతరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులందరికీ పేరు పేరున, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, సర్పంచులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వేదిక పైన ఉన్న గౌరవ ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్యేస్ అందరికీ కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఉన్నత పోలీస్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్నటి నుంచి ఈ రోజు దాకా దారి పొడుగున ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను. ఇంత ఈ పాలసీలో మంచి పాలసీ తీసుకొని రావాలని, తద్వారా పెద్ద సినిమాలకు న్యాయం జరగాలి, చిన్న సినిమాలకు న్యాయం జరగాలి అని చెప్పి హోల్ ఎక్సర్సైజ్లో క్వైట్ సమ్ టైం నుంచి జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే అందరి అభిప్రాయాలు సాలిసిట్ చేస్తూ వి కాన్స్టిట్యూటెడ్ కమిటీ, అండ్ కమిటీ కూడా పీరియాడికలీ వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా దే హెవ్ బీన్ షేరింగ్ విత్ మీ ఆల్సో ఫ్రమ్ టైమ్ టు టైమ్. పర్స్పెక్టివ్ ఇంకా బెటర్గా కూడా తెలుసుకునేందుకు అన్నను కూడా రమ్మని చెప్పింటి మేము. అన్న కూడా వీ హెడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో సిస్టంలో, ఆ ఫ్లాస్ను పూర్తిగా రిపేర్ చేస్తూనే ఒక మంచి వ్యవస్థ ఫర్ ది ఇండస్ట్రీ నిలబడేదానికోసం ఒక మంచి వ్యవస్థ క్రియేట్ చేసే తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరు అన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేటు ఉండాలి. Why should somebody be charging more? Why should somebody be charging less? Until and unless there is a fundamental basis for that. అనే పాయింట్ని కూడా అడ్రస్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ నేను చిరంజీవన్న ఇద్దరం కలిసి కూర్చొని we spend a lot of time on that particular subject. And we've come up with a certain rates which will actually justify ఎవరికైనా కూడా మంచి రేట్లే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లు ఉండవు, బట్ దీస్ ఆర్ ఆల్సో డీసెంట్ రేట్స్, గుడ్ రేట్స్. సో ఆ రేట్లు ఏంటివి అనేటివి కూడా అట్ ది సేమ్ టైం కొన్ని భారీ బడ్జెట్ సినిమాస్ విచ్ డస్ నాట్ కన్సిడర్ హీరో రెమ్యూనరేషన్, హీరోయిన్ రెమ్యూనరేషన్ అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్, విచ్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ భారీ సినిమాలు వాట్ రాజమౌళి అన్న ఇస్ ఆల్సో స్పెషలైజెస్ ఇన్ డూయింగ్ దాట్ ఆల్సో. అటువంటి వాటికి వీ నీడ్ టు ట్రీట్ దెమ్ సెపరేట్లీ. అవి సపరేట్గా ట్రీట్ చేయకపోతే భారీ టెక్నాలజీతో, భారీ ఇన్నోవేషన్తో, భారీ ఖర్చుతో చేయడానికి ఎవడు ముందుకు రాడు. సో దే షుడ్ బి ట్రీటెడ్ సెపరేట్లీ. సో అటువంటివి బియాండ్ 100 crores మూవీస్ వేర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఇన్వాల్వ్డ్, without considering the hero's remuneration, the heroine's remuneration and the director's remuneration. అవన్నీ పక్కన పెట్టి ఉట్టి సినిమానే తీయడానికి అంత భారీ ఖర్చు అయ్యే సినిమాలో ఇక్కడ పోదు. సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో
రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం. ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది డిజిటల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అన్ని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకుంటారు. గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్. అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు. సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళకి సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారండి. ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏం పని పాట లేదా అనిపిస్తుంది. సార్ సినిమాలు చేస్తున్నాం అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ తీస్తున్నారు. సినిమా మీద సినిమా చేస్తున్నామంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్. మా వాళ్ళందరికీ ఉపాధి లభిస్తుంది, వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఇదేదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు, ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది. ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి. సినిమా మా కష్టాలు మేమేమో పడతాము, మీరు కనుక ఆదరిస్తే సంతోషం. సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం. వీలైతే ప్రభుత్వాలు సహకరించండి. అంతేగాని అణగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు దయచేసి చేయొద్దని సవినయంగా విరమించుకుంటున్నాను. సో ఏమంటే రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది. నేను అది చూశాను ఇది చూశాను సార్. కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి, అవన్నీ వచ్చేలా చూడగలగాలి. అది మన ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి, లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి, లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి, ఇలాంటివి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం. అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్? దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.